నమస్తే. ఇప్పుడు వాతావరణాలు మొత్తం మారిపోతున్నాయి. ఇప్పుడు చలికాలం ఏమో స్టార్ట్ అయితుంది. ఈ చలికాలం స్టార్ట్ అయితే ఏమైతది? మనకు వైరల్ ఇన్ఫెక్షన్‌లు పెరుగుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్‌లు పెరిగితే ఇప్పుడు నేను ఇవాళ ఒక బ్యాంక్ వాళ్ళతోటి మాట్లాడినా. సార్ ఇవాళ మీ పని కాదు. అందరికీ దగ్గులు, జలుబులు, ఫీవర్‌లు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా సార్! ఒక 2, 3 రోజుల తర్వాతనే అయితది అన్నారు. అయితే ఏంది? ఇప్పుడు వైరస్‌ది ఏదైతే ఎయిర్‌బోర్న్ డిసీజెస్ ఉన్నా, వాటర్ బోర్న్ డిసీజెస్ ఉన్నా, ఫుడ్ బోర్న్ డిసీజెస్ ఉన్నా ఏమైతది? వైరస్‌లది గ్రోత్ పెరుగుతది. బాక్టీరియాది గ్రోత్ పెరుగుతది. ఎందుకు? ఒక అట్మాస్ఫియర్ దొరుకుతది వీటికి. దేనికి? ఇట్లా ఈజీగా మల్టిప్లై అవ్వడానికి. అయితే చాలామంది సఫర్ అయితారు. అయితే అందరు మనం ఏం చేస్తాం? ఓ అంటే యాంటీబయాటిక్ తీసుకుంటాం, ఆ అంటే యాంటీబయాటిక్ తీసుకుంటాం. దాంతోటి మన ఇమ్యూనిటీ కూడా డిస్టర్బ్ అయితది. మళ్ళా దానిపైన మన బాడీ లాంగ్ రన్‌లో వీక్ అయిపోతది. అయితే ఏందంటే ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వీటికి కూడా పనిచేస్తాయి. అందరికీ ఏం డౌట్ ఉంటది? అరే! హోమియోపతి మెల్లగా పనిచేస్తది. ఇప్పుడు నేను ఇవాళ ఏసుకోవడం స్టార్ట్ చేస్తే నేను చచ్చిపోయినంక తగ్గుతదా నాకు అనేసి. అయితే అట్లా ఉండదు. ఏందంటే హోమియోపతిలో కూడా ఇట్లా క్విక్ యాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. ఈ క్విక్ యాక్టింగ్ రెమెడీస్‌లో ఒక రెమెడీ ఈ అకోనైట్ నాపెలస్. ఈ అకోనైట్ ఏం చేస్తదంటే మనకు ఫీవర్ చాలా ఎక్కువొచ్చిందనుకోండి. అప్పుడు మీకు టెంపరేచర్ విదిన్ అవర్స్ తగ్గిస్తది. అదే గాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటదంటే హోమియోపతిలో ఇవాళైతే రెమెడీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫీవర్‌లో కూడా టైప్స్ ఉంటాయి. ఎట్లా టైప్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక పేషెంట్‌కి ఏమో ఫీవర్‌లో ఏమో దాహమేస్తది. ఒక పేషెంట్‌కి ఏమో ఫీవర్‌లో దాహమే ఉండదు. ఇంకో పేషెంట్‌కి ఏమో ఫీవర్ వస్తే నీరసంగా ఉంటది. పడుకోవాలని అనిపిస్తది. ఇంకో పేషెంట్‌కి ఏమో ఫీవర్ వస్తే పడుకోవాలని అనిపియదు. ఇక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంటాడు. రెస్ట్‌లెస్ అయితేనే ఉంటాడు. ఇరిటేట్ అయితేనే ఉంటాడు. అయితే అట్లా సింప్టమ్ టు సింప్టమ్ చేంజ్ అయితది. ఇది ఎట్లా మనం అబ్జర్వ్ చేస్తాం. అదే కాకుండా సెల్ఫ్ అబ్జర్వేషన్ కూడా ఉంటది. ఇది అకోనైట్ ఏదైతే హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఇది 0/3 పొటెన్సీలో మీరు పర్చేస్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకొని బై చాన్స్ మీకు ఫీవర్ ఉంది. ఫీవర్‌తో పాటు మీకు ఇట్లా హాట్ ఫ్లషెస్ వస్తున్నాయి. ఫేస్ ఏమో కొందరికి రెడ్ అయిపోతది. ఇట్లా ఇట్లా వేడి వేడి బయటికొస్తుంది. జ్వరం వస్తే నా బాడీలోకెళ్ళి అన్నట్టు అనిపిస్తది కదా! ఆ టైంలో మీకు అకోనైట్ పనిచేస్తది. ఇది కింగ్ ఆఫ్ ఫీవర్స్ అంటారు హోమియోపతిలా. అంటే మీకు ఇంకోసారి ఏమైతది? మీకు అర్థం కాదు. ఈ ఫీవర్ తగ్గుతదా లేదా అనేసి. ఆ టైంలో కూడా మీకు రిలీఫ్ ఇస్తది అకోనైట్. అటువంటి మెడిసిన్ ఉంటది. మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏముంటదంటే మీరు కొందరికి చూడండి ఫీవర్ ఎట్లా స్టార్ట్ అయితది? స్లోగా, గ్రాడ్యువల్‌గా, మెల్లగా స్టార్ట్ అయితది. కానీ అకోనైట్ ఎట్లా అంటే ఇట్లా చిటికేసినట్టు ఇట్లా ఫీవర్ వచ్చేస్తది. సడెన్‌గా వస్తది ఫీవర్. ఫీవర్ సడెన్‌గా వస్తది. నీరసం సడెన్‌గా వస్తది. మళ్ళా నీరసం ఉండి ఉండి సడెన్‌గా మళ్ళా రెస్ట్‌లెస్ కూడా అయితుంటాడు మనిషి. మళ్ళా దాహమేమో చాలా ఎక్కువుంటది. భయం అనేది చాలా పెరిగిపోతది. మీరు చూడండి కొందరికి ఫీవర్ రాంగానే అరే! నేను ఎక్కడ చచ్చిపోతా అనేసి భయం కూడా ఉంటది కొందరికి. అది కూడా మనకు అకోనైట్‌లో కనిపిస్తది. అయితే ఇటువంటి లక్షణాలుండి మీకు జ్వరం ఉంటే మీరు ఇది 0/3 పొటెన్సీలో రోజుకి 2 సార్లు తీసుకోండి. ఒక 3, 4 రోజులు భగవంతుడి దయ వల్ల మంచిగా తగ్గుతది. మీకు 1 డేలోనే రిజల్ట్ అనిపిస్తది. ఇప్పుడు కొందరు ఏమంటారు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ దగ్గర పోతే 7 రోజులు ఉంటది. డాక్టర్ దగ్గర పోకపోతే వారం రోజులు ఉంటది అంటారు. అయితే అట్లా ఉండదు. హోమియోపతి తోటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా 2 రోజుల్లో తగ్గించే శక్తి ఉంటది హోమియోపతి మెడిసిన్స్‌లో. ఇది ట్రై చేసి చూడండి. మీరు సింప్టమ్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా వేరే ఫీవర్‌కి వేరే సింప్టమ్స్ కూడా ఉండేసి ఎట్లా మీరు వాడాలి అది కూడా చెప్తుంటాను. మీరు తెప్పించేసి పెట్టుకోవచ్చు ఇంట్లో. నమస్తే.